నీ చిన్న చిన్నగా ఉన్నాయి, నా పెద్ద పెద్దగా ఉన్నాయి. కర్రీ కొద్దిగా పెట్టుకుంటాను. కర్రీ ఎక్కువ పెడితే కడుపు నిండుతుంది, ఎక్కువ తినలేమని అమ్మ తెలివి. బాయ్స్ ఉంటే భయ తోడ ప్యాజ్ దాలు అంటారు, లేడీస్ ఉంటే ఏమంటారు బాయ్ తోడ బహన్ తోడ ప్యాజ్ దాలు అంటారు. చెప్దాం ఇంట్రడక్షన్, ఎందుకు సిగ్గు అవుతుంది చెప్పరాదు. పిలువు అలా పిలువు. హలో ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్. నేను చెప్తావు అంటే రోజు నువ్వే చెప్తావు, ప్రతి వీడియోకి నువ్వే చెప్తాను కదా. నేను అనేస్తాను నీ కుళ్ళే జలసైఫలో చెప్పుకో. సార్ నేను చెప్తా. చెప్పుకో. హలో ఎవ్రీవన్. చెప్పు. ఏం చెప్పాలి? నువ్వే చెప్పు. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షేడ్స్ ఆఫ్ శివ్ అని చెప్పు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూట్యూబ్. అంత డల్ గా చెప్తారన్న చూస్తారా అబ్బా? చెప్తా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షేడ్స్ ఆఫ్ శివ్. షేడ్స్ ఆఫ్ శివ్. అబ్బా చాలా మన ఛానల్ పేరు ఘోరం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షేడ్స్ ఆఫ్ శివ్. వెరీ గుడ్. ఓకే, బాగా చెప్పింది కదా. ఫస్ట్ టైం చెప్పుడు, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఎట్లున్నా కూడా. సరే, ఏంది ఇప్పుడు? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? ఏం లేదు, శివాంశి గారు పడుకున్నాడు కాబట్టి మనకు కొద్ది ఖాళీ టైం దొరికింది కాబట్టి ఒక ఛాలెంజ్ అయితే పెడదామని అనిపించి పానీపూరికి అయితే అంతా రెడీ చేసిన నేను. పానీపూరి ఛాలెంజా? అమ్మో, నీతో నేను గెలుతాను తిండిలా. అంత మాట అన్నదేందబ్బా? ఆల్రెడీ నువ్వు ఫుడీ కదే బాగా. ఫుడ్ అయితే ఏం కాదు, గెలుతావు. నీతో కష్టమే కానీ ట్రై చేస్తా. చేద్దామా పానీపూరి ఛాలెంజ్? సో నేనైతే అన్ని రెడీ చేసి పెట్టుకుంటా, రెడీ చేసి పెడతా. ఆల్రెడీ రెడీ అయిపోయింది కానీ సెటప్ రెడీ చేస్తా. ఓకే, సో సెటప్ చూసేయండి. సో సెటప్ రెడీ. సెటప్ రెడీ. కానీ ఏంది నీ కూర? ఏంది ఇదేంది? పానీపూరి, అది కర్రీ, అది ఏమంటారు నువ్వు తాగుతావు కదా అక్కడ. ఎన్ని పానీపూరీలు ఇవి? 30 పానీపూరి ఛాలెంజ్ పెట్టిన. 30? అంటే బయటికి పోయినప్పుడు 20 రూపీస్ తింటా, అంతకంటే ఎక్కువ తిన్నా నేను. దాని తర్వాత చాట్ కూడా తింటావు కదా. చాట్ తిన్నా నేను, దైపూరి తింటా. అదే ఏదైతే దైపూరి పానీపూరి పెట్టినావు, ఏం కాదు, నడుస్తుంది అదే. కానీ సరే అట్లా కాదు, కానీ ఉట్టిగా ఛాలెంజ్ ఉట్టిగా తింటే ఏం బాగుండదు కదా. ఏదో ఒక ఛాలెంజ్ పెట్టుకుందాం. పెట్టుకుందాం ఏదో ఒకటి. చెప్పు ఇక. నువ్వే చెప్పు ఛాలెంజ్. ఒకవేళ ఈ ఛాలెంజ్ లా నేను గెలిస్తే ఒక వారం రోజులు మా అమ్మోళ్ళ ఇంటికి పోయేస్తా. అదేం ఛాలెంజ్? అంతే, నా ఇష్టం. సరే, పోతే పో, నీ పీడ వదులుతుంది వారం రోజులు. నేను ఒక్కనే అంటే నేను పోతే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా. అంతేగా మరి, ఎవరైనా ప్రతి హస్బెండ్ అదే కోరుకుంటాడు. నువ్వు హ్యాపీగా ఉంటా, నేను హ్యాపీగా ఉండా కదా. సో అట్లా వద్దులే, పెట్టు. సరే, అందరు పెట్టుకున్నట్టే మనీ ఛాలెంజ్ పెట్టుకుందాం. 116. 116 దండాలే కదరా. 116 ఛాలెంజ్. ఓకే, ఛాలెంజ్ రెడీ. ఉల్లిగడ్డ ఒకటే పెట్టినావు, నాకేది పెట్టుకోరాదు, ఎంత కావాలంటే అంత తీసుకోరాదు. ఇంకోటి పెట్టు. ఏం కాదులే, అల్లానే షేర్ చేసుకుందాం. కాదు కానీ ఫస్ట్ మొత్తం ఇవన్నీ అంటే కర్రీ ఆనియన్ పెట్టుకొని డైరెక్ట్ తినుడు ఛాలెంజ్ అప్పటి నుంచి టైం పెట్టుకుందామా, లేకపోతే పెట్టుకున్నాడు కూడా టైం పెట్టుకుందామా? ఇలా స్టఫ్ నింపి పెట్టుకుందాము. తర్వాత టైం పెట్టుకొని ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి 1116. మిగతా నువ్వన్నట్టుగా. ఓకేనా? 1116. ఓకే, ఒక్క నిమిషం. నీ చిన్న చిన్నగా ఉన్నాయి, నా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏంటిది? ఇవన్నీ మంచి చిన్నగా ఉన్నాయి, నాయో పెద్దగా ఉన్నాయి. మారు ప్లేట్. నేను ఏం చూసేం పెట్టలేదు, రాండమ్ గా పెట్టేసిన. అబ్బా, పానీపూరీలు చిన్నయట, పెద్దయట, లెక్కే 30 అంతే. సరే, పానీపూరి బండి పెట్టుకుందామా అబ్బా? పానీపూరి బండి పెట్టుకుందామా? పెట్టుకోవచ్చు. నిజంగా అన్ని సంపాదనల కంటే అది ఎక్కువ అబ్బా, దానికి డిమాండ్. పెట్టుకుందాం వరాలో. మీరేమంటారు? పానీపూరి మంచి బిజినెస్ కదా.
అది అందరికి తెలిసిన విషయం. పానీపూరి పెట్టు, నేను బజ్జీ బండి పెట్టుకుంటా. ఇక్కడ కూడా నాకు ఇష్టమైంది నన్ను పెట్టుకుంటాను, నీకు ఇష్టమైంది నువ్వు పెట్టుకుంటా అంటాను. బజ్జీలు అంటే బజ్జీ ఛాలెంజ్ చేద్దాం అబ్బా ఒకసారి. మిర్చి బజ్జా? మిర్చి బజ్జీ అయినా లేకపోతే పకోడియా, లేకపోతే నిజమైన బజ్జీ ఏమంటారు ఆ బజ్జీ, గారెలు. పకోడియా? గారెలు ఛాలెంజ్. గారెలు నీకు బాగా ఇష్టం కదా, గారెలు ఛాలెంజ్ పెట్టుకున్నా. ఏ ఛాలెంజ్ పెట్టుకున్నా నువ్వే వెళ్తావు ఫుడ్లా, నాకు తెలుసు. అంత లేదు, గారెలు అంటే నువ్వే గెలుస్తావు, నీకు బాగా ఇష్టం గారెలు నాకంటే. బిర్యానీ ఛాలెంజ్ పెట్టుకున్నా. ఓకే, బిర్యానీ కూడా నీకు ఇష్టమే కదా. నీ అంతనేది కాదు, ఈ మధ్యలో నేను తగ్గించిన, నువ్వే తింటున్నావు బాగా. నేనేం తినట్లే. 20 అని చెప్పి 15 పెట్టుకున్నావు, నేను లెక్క పెడతా. వింటానవా? పెట్టుకో, లెక్క పెట్టుకో. అది మరి భయం ఉండాలి. చేయడం అనేది మా చరిత్రలో లేదు. వింటామంటా లేదా? చీట్ చేయడం అనేది లేదు. నీకు ఒక టెక్నిక్ చెప్పనా, ఈ రెడ్ దానికంటే ఇటు సైడ్ రంధ్రాలు చేసి ఈజీగా వస్తుంది. అవునా? చూసిన ఇల్లు కూడా PhD చేసిన నేను. లేదబ్బా, ఎప్పుడు తింటాం కదా తెలుసు. తెలిసే చెప్పిన, నాకు తెలుసు. అట్లా అన్ని కవర్ చేస్తావు నువ్వు. నీది తెలుసా, నీకు గోరంతా తెలిస్తే కొండంత తెలిసినట్టు బిహేవ్ చేస్తున్నావు. మీ అమ్మాయిలు అందరూ అంతే దాదాపుగా, మీ ఇంట్లో అందరూ అంతే, మీ చెల్లి అంతే, నువ్వు అంతే. అంతే, వీళ్ళకి గింతంత తెలిసింది అనుకో, ఇంత తెలిసినట్టు బిల్డప్ ఇస్తారు. మామూలు బిల్డప్ ఉండదు, మళ్ళీ అబద్ధాన్ని కూడా నిజం చేస్తారు వీళ్ళు, అంత కాన్ఫిడెంట్ గా చెప్తారు వీళ్ళు, తెలుసా? ఎవరైనా చెప్తాను. అయ్యో, ప్లేట్ల వాటర్ ఉన్నట్టు పానీపూరి. ఒకటి తక్కువ చూస్తాను. లేదు, ఇలా కూడా పెట్టుకుంటారా అని ఏదో 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. అరే ఒక 10 పక్క పెట్టి రాదబ్బా, తెలుస్తుంది కదా. నేను దూలు ఎక్కువ పెడతాను. 1 2 3 1 2 3 69. 20 పెట్టుకో. కర్రీ కొద్దిగా పెట్టుకుంటాను. కర్రీ ఎక్కువ పెడితే కడుపు నిండుతుంది, ఎక్కువ తినలేమని. అమ్మ తెలివి కర్రీ ఒడిచింది 10కే. వామో, తక్కువది కాదు. కర్రీ తక్కువ పెట్టుకున్నా, కర్రీ ఎక్కువ పెట్టుకున్నా నువ్వు తింటావే. ఏందబ్బా నన్ను అంత ఘోరం చెప్తాను. 30 పానీపూరీలు అనుకున్నాము, బట్ ప్రస్తుతానికి 20 పెట్టుకున్నాము. ఏమో తింటే తర్వాత మిగతా పెట్టుకుని కంటిన్యూ చేసుకుంటాం. 10 కూడా నీకే ఇస్తా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. 10 కూడా నీకే ఇస్తా. నా దాంట్లో 20 నీకు ఇస్తా. లెట్స్ రెడీ, గెట్ రెడీ. లెట్స్ ఆగు నేను చెప్తా. 1 2 3 చెప్పినాక అది పెట్టది. ఆ దాంట్లో కూడా ఒకటి వేసేస్తుంది. సో ఆగు, లెట్స్ గెట్ స్టార్టెడ్. 1 2 3 స్టార్ట్. అయ్యో ఫ్రీయేనా? నేను 5 లెక్క పెడతాం అనుకున్నా. ఓ బాబా, ఏందా తినడు? కారం ఉంది. బయట అయితే స్పైసీ కావాలని చెప్పి తింటావు. ఇక్కడ నేను చేసిన వాటి కారం అది ఇదని వంకలు. స్టఫ్ బాగుంది కర్రీ, పానీపూరి బాగుంది. బండి పెట్టుకోవచ్చు. నువ్వే ఉన్నాడా పానీపూరి కాడ? నువ్వు కావాలని నన్ను నవ్వుతాను. బాయ్స్ ఉంటే భయ తోడ ప్యాజ్ దాలు అంటారు, లేడీస్ ఉంటే ఏమంటారు? బాయ్ తోడ బహన్ తోడ ప్యాజ్ దాలు అంటారు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కామ్ ఉన్నది, వండుతున్నట్టుంది. అప్పుడే కడుపు నిండింది నాకు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అప్పుడే కడుపు నిండింది నాకు. అంతేగా 40 పెట్టుకుందాం. అంతేగా అయిపోతున్నాయి. నీయే అయిపోతాను. నా మీద ఫుల్ దృష్టి పెట్టకు నాకు. శివాంశి గారిని బండబెట్టి తింటానవా? వాడి కొంచెం రసం కూడా ఉడవాలి. అది ఛాలెంజ్ లేదు.
నీకు ఏంటిది అది అమ్మో దొంగ. కూడా వెనకేం ఉన్నది ఏం లేదు. ఉమ్? ఉమ్? ఏముందా? ఏమో ఎవరు వచ్చినట్టు అనిపించింది. పైకి ఎవరు వెళ్ళు చూడు. చూడు నేను చూస్తాను. చెప్తాను. లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబలబహ. మనం జస్ట్ 15K ఇంత కడుపు తింటాను. ఒక్కొక్కరు అయితే 60 ఛాలెంజ్ 100 ఛాలెంజ్ పెట్టుకుంటారు. వాళ్ళు మనుషులు కాదన్నట్టు. కాంట్రవర్సీలు వస్తాయి. కబోర్డ్లో చక్కెర ఉంటది. ఏంటి సార్ అది? కబోర్డ్లో చక్కెర ఉంటది. చెప్తారా మీకు ఈ కారం ఉన్నది. మళ్ళీ చక్కెర పెట్టిన చూడు, పెట్టిన చూడే. గిన్నె చక్కెర ఎందుకు పెట్టినావు? నేను లెక్క పెట్టినా నా 3 ఉండే దొంగ. అమ్మా 20 అయిపోయినాయి, నా 5 ఉన్నాయి ఇంకా. నాకు దాలిగా నేను తిన. ఒక్కొక్కరు ఎట్లా తింటారు అసలు? 60 100 ఛాలెంజ్ పెట్టుకుంటారు. 25 లేకపోయినావు. 20 రెండు అవుతున్నాయి. ట్రై until you get successful. కొద్దిగా ఆల్రెడీ నేను గెలిచేసిన. నువ్వే గెలిచినావు, నీకే కిరీటం, 110 నీకే. ఇప్పుడే మాకు నమ్మకం ఇంకా తర్వాత ఏమనుకో. నాకు ఇప్పుడే కావాలి. ఇస్తా అన్నా కదా నేనే 1000 రూపాయలు. 116 116 ఇవ్వాలి. 116 తోటి మళ్ళీ 10 సార్లు తినొచ్చు పానీపూరి నేను. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్ మా అల్ల కూడా చూస్తాను అని 5 సార్లునే తింటావు. 10 రూపాయలు పానీపూరి ఒకటి ఇస్తలేడు, 20 రూపాయలు మినిమం. సార్ 5 సార్లు తింటా. 6 సార్లు తింటావు. సార్ ఇదండి పానీపూరి ఛాలెంజ్. చెప్పాను కానీ ముందే ఆమె గెలుస్తుందని. ఫుడ్ అండి, ఫుడీ. మామూలుగా తింటా అనుకున్నావు స్పైసీ ఫుడ్? అంతేం తినా, జనరల్ గా అందరు తినే అంతనే తింటా. కానీ వీళ్ళకి ఊకే నన్ను అంట ఫుడ్ ఎక్కువ కావాలి ఇష్టం అని అంట కాబట్టి నన్ను ఫుడ్ చేసేసి ఇంట్లో. లేదంటే వాళ్ళంతానే తింటా. యాక్చువల్గా వాళ్ళకంటే కొద్దిగా తక్కువనే తింటా కావచ్చు కొన్ని అయితే. నాకు ఇష్టమైన ఎక్కువ తింటా, ఇష్టం లేని మామూలుగానే తింటా. ఏమేమి తింటావు చెప్పు నువ్వు ఇష్టమైన? పిజ్జా తింటా, శాండ్విచ్ తింటావు, పానీపూరి తింటా. అంటే అవుట్ సైడ్ ఫుడ్ ఇష్టమే. ఇంట్లో చేసే ఫుడ్ పాలకూరలు, తింటావు, తోటకూరలు, అడ్డమని అన్ని తింటావు, మ్యాగీ తింటావు. అది సూపర్. ఫ్రైడ్ మ్యాగీ ఇంకా ఇష్టం, ఫ్రైడ్ మ్యాగీ ఇంకా ఇష్టం. ఇంకా మోమోస్ తింటావు. మడిసన్న కాసంత కళా కోసం ఉండాలయ్యా. మోమోస్ అంటే అది కూడా ఫ్రైడ్ బాగుంటాయి. మొత్తానికి తిండిపోతావని ఒప్పుకున్నావు. అంటే అప్పుడప్పుడే బయట ఫుడ్ ఎప్పుడు తింటాం, రోజు తింటాం ఏమన్నా? బయటికి పోయినప్పుడు లాగిస్తావు. బయటికి ఎప్పుడు పోతాం? వారానికి ఒకసారి తీసుకోమన్నా తీసుకోవు నువ్వు. ఈ మధ్యలో పోయినామా? 1 month అవుతుంది పోక బయటికి. 1 month అవుతుంది పోక బయటికి. అవునా? నీ ముఖం మీ అమ్మ వచ్చినప్పుడు పోయి తిన్నాం కదా 15 రోజులు అయితే వన్ బర్త్డే. ఏంది తిన్నావు కదా నాన్స్ ఉన్నవి? నాన్స్ ఏం తిన్నా నేను? అంటే బర్త్డే రోజు ఇంటికి తెప్పించుకున్నాం, బయటికి వెళ్ళి తినలేదు. నేను అన్నది బయటికి వెళ్ళి తినడం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బయటికి వెళ్ళి తినడం ముఖ్యం. ఓకే సో అయిపోయింది, నేనే గెలిచిన. మా ఆయన కదా 116 ఇస్తే ఏం కొన్నాను? ఏం కొనుక్కోను 116 తోటి? నాకు డ్రెస్ కొను. నీకెందుకు కొంటా నేను? మరి ఎవరికి కొంటావే? నేనే కొనుక్కుంటా, లేదా మా బుడ్డోడికి కొంటా. మన బుడ్డోడికి. నీకెందుకు కొంటా? నువ్వు ఇచ్చిన పైసలతో నీకే కొనియాల నేను. అవును, అంటే ఫస్ట్ ప్రయారిటీ నేనే కాదు. అంటే గెలిచిన లాభమే ఉంటది కదా. నాకు కొనిచ్చిన సంతృప్తి, అది సంతోషం ఉంటది. అది జాబ్ ఉన్నప్పుడే కొనిచ్చినదే మంచిగా, కానీ ఇప్పుడు ఏమొద్దు, ఇప్పుడు నేనే కొనుక్కుంటా. లేకపోతే పని చేస్తా, మీషోలో మంచి కిచెన్ ప్రొడక్ట్స్ ఏమన్నా తీసుకొని మళ్ళీ అది కూడా ఇంకో వీడియో పెడతా. లాస్ట్ టైం మీషో వీడియో మంచిగా వెళ్ళింది కదా మనది. సో మీషో ప్రొడక్ట్స్ ఏమన్నా తీసుకొని మళ్ళీ ఇంకో వీడియో పెడదాం. దాన్ని
ఓకేనా? సరే. సరే ఓకే, ఇప్పటికైతే అయిపోయింది ఛాలెంజ్, మా పానీపూరి ఛాలెంజ్. చాలా కారం చేసిందండి. ఎట్లా నేను ఓడిపోవాలని కారం కారం చేసింది. లేదు అవే కదా నేను కూడా తిన్నాయి, నేను కూడా అవే కదా తిన్నాయి. నువ్వు తింటావు, నీకు నాకు తేడా లేదా? విధి విధాడింది రా నీతో వింత నాటకం. మళ్ళీ నా ప్లేట్లో పెద్ద పెద్ద పెట్టినావు. ఇది చిన్నది కాదా, ఇది చిన్నది కాదా, ఇది చిన్నది కాదా? నాకే వస్తే 3-4 చిన్నవి అంత లేదబ్బా, నాయి కూడా ఇక నాయి బయట లేదు, మొత్తం పెద్దయ్యే. చూసా అంటే చిన్న చిన్న వాటిలో స్టఫ్ నింపుకొని పెద్ద లేదబ్బా, అన్ని పెద్దగా ఉన్నాయి నా దాంట్లో, నువ్వేమన్నా అనుకో. సో పానీపూరి ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది. నేను ఇట్లానే ఉడకనే ఉంటాడు, మీరు పట్టించుకోకండి. కానీ మా వీడియోని మంచిగా లైక్ చేయండి అండ్ వీడియోస్ ని షేర్ చేయండి. ఎక్కువైంది అనుకుంటారే నేను మాట్లాడుతా అంటే మళ్ళీ తినేస్తాను. వీడియోస్ ని షేర్ చేయండి అండ్ మా ఛానల్ ని ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మా ఛానల్ ని ప్రమోట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. చాలా తక్కువ వస్తున్నాయని బాధపడుతున్నాను. సో అందరూ చూసి లైక్ బటన్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్, గంట సింబల్ గంట కొట్టండి. రైట్, థ్యాంక్ యూ. ఓకే బాయ్.